ఇక్కడ విచ్చేసిన అందరినీ కూడా బిఎంసీ వారు విశాఖపట్నం తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నం బిఎంసీ వారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో మేము జరగబోయే మహాసదస్సుకు ప్రచార నిమిత్తం ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. సో అందుకు ఇచ్చేసినటువంటి విశాఖపట్నం అన్ని సంఘాల పెద్దలకి సభ్యులకి మరొకసారి బిఎంసీ వారి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సదస్సులో ప్రొఫెసర్ కంచి ఐలయ్య షెఫర్డ్ గారు ప్రముఖ రచయిత హైదరాబాద్, అలాగే డాక్టర్ బైరి నరేష్ గారు జాతీయ అధ్యక్షులు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం హైదరాబాద్, అలాగే శ్రీమతి తులసి చంద్ ప్రముఖ జర్నలిస్ట్ హైదరాబాద్, అలాగే మన ఊరైనటువంటి పాటల తోట ఉదయ్ భాస్కర్ గారు ప్రముఖ దళిత గీత రచయిత గాయకుడు, అలాగే ఆంధ్రప్రదేశ్కి బహుజన కళామండలి స్థాపించినటువంటి వ్యవస్థాపకులు. సో వీళ్ళందరూ వక్తలుగా వచ్చే ఈ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి ప్రేమపూర్వకంగా బిఎంసీ వారి తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. సో దానికి సంబంధించి ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ ఉంటుంది కాబట్టి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మన డాక్టర్ ఆరోగ్యనాథ్ గారు, కేబీఆర్ అంబేద్కర్ గారు రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. చిన్నారాల ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. ప్రతి సంవత్సరం జరిపే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు మహాసదస్సు జరపడానికి నిర్ణయించాం. దీనికి వచ్చే అతిథులు, అలాగే దళిత నాయకులు, దళిత జనం అంతా కూడా ఈ అంబేద్కర్ భవన్కి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని అంబేద్కర్ భవన్ విశాఖపట్నం రామా టాకీస్ దరి ఈ భవన్లో జరిగే కార్యక్రమాన్ని భీమసేన వార్ అలాగే ఏఎంఎస్ సహాయంతో మిగిలిన దళిత సంఘాలు అలాగే దళిత ఉద్యోగులు అందరి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి 23వ తారీఖు అంబేద్కర్ భవన్లో జరిగే సదస్సును జయప్రదం చేస్తారని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని బాగా చేయాలి. మొత్తం ఈనాడు జరుగుతున్న భారతదేశంలో బీజేపీ పాలనలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో దళితుల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. కాబట్టి మొత్తం దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోయినట్లయితే ఈ బీజేపీ ప్రభుత్వం మరింత అణచిదొక్కడానికి, ఈ దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా భీమసేన వారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సంఘాలు, దళిత రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులందరికీ భీమసేన వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. భారత రాజ్యాంగం. Long live Indian Constitution. Long live Indian Constitution.
కాన్స్టిట్యూషన్ వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఓకే జై భీమ్.